హాయ్ ఎవ్రీవన్, నిన్నైతే మా మ్యారేజ్ యానివర్సరీ, అందుకని ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి రాగానే అక్క వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి కేక్ తెప్పించేసి ఉంచారు. మాకు కూడా తెలియదు కేక్ కట్ చేయిస్తారనేసి. ఇంకా మేము వచ్చిన తర్వాత వాళ్ళు కేక్కి అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. మా బిట్టు బాబు రెడీగా ఉన్నాడు. పాపం కేక్ ఎప్పుడు తిందామా, నేనే కట్ చేస్తానా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. అలా కూడా అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చిన్న కామెడీ జరిగింది. బయట గాలి రావడం వల్ల క్యాండిల్ చాలాసేపు కూడా ఆన్ అవ్వలేదు. మా మిట్టు బాబు మాత్రం పాపం అలా చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆన్ అవుతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఈలోగా మా కిట్టు బాబు అయితే ఫుల్గా ఉన్నాడు. వాడికైతే మా మమ్మీ మా డాడీ యానివర్సరీ అని కూడా వాడికి ఇంకా తెలియదు కదా, ఇంకా చిన్న పిల్లోడు కాబట్టి. మా మిట్టుకు కూడా తెలీదు. మమ్మీది డాడీది యానివర్సరీ కదా అనగానే క్యాండిల్ ఆన్ అవ్వగానే కూడా మమ్మీకి డాడీకి హ్యాపీ యానివర్సరీ చెప్పురా అని అంటే వాడు కూడా ఇప్పుడు చేతులు అడ్డు పెట్టేశాడు. చెప్పురా అంటే వాడేం చేశాడు, హ్యాపీ బర్త్డే టు యూ అని అంటున్నాడు. ఎవరిదో కూడా తెలీదు బర్త్డే, బట్ యానివర్సరీ కాస్త బర్త్డే అయిపోయింది. వాడు అలా చేశాడు. ఇప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ ఏంటంటే నేను ఎంత వేగంగా కేక్ కట్ చేస్తానా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. వాడికి కేక్ క్రీమ్ అంటే చాలా ఇష్టము, బట్ నేనైతే చాలా వరకు వాడికి అంటే పెట్టకూడదని చూస్తాను. బట్ ఇలాంటి టైంలో తప్పదు, వాడు తింటాడు కూడా. ఎందుకంటే మనం ఎక్కడ దాచినా సరే నాకు కేక్ కావాలి మమ్మీ అని ఏడుస్తాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. బట్ ఫస్ట్ పీస్ అయితే వాడికి పెడతాం అనుకున్నాడేమో, బట్ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఫస్ట్ మేము తినిపించుకుంటాము. తర్వాత మా మిట్టు బాబుది కేక్ మొత్తం కూడా. ప్లీజ్ మీరు అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మా మిట్టు బాబుని చూసి వాడి స్మైలింగ్ కేక్ కోసం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. బాయ్ ఆల్, థ్యాంక్ యూ.